కోవిడ్ ఇంట్లో పనిచేసే డ్రైవర్లు నెల రోజులు తలనొప్పి లేకుండా ప్రశాంతంగా నిద్రపోవచ్చు. ఎందుకు ఇలా అంటున్నానో క్లారిటీగా చూపిస్తా చూడండి. పొద్దున్న నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ప్రశాంతంగా ఏ టెన్షన్ లేకుండా నిద్రపోయిన రోజు అనేది ఉండదు. వాళ్ళు ఏ టైంలో ఫోన్ చేస్తారో ఏమో, మెసేజ్ చేస్తే మనం చూసుకోలేదేమో అని చెప్పి టెన్షన్ లో భయపడుతున్న స్కూల్ డ్యూటీ ఉంది కదా, మనం టైంకి లేస్తున్నామా లేదా అని చెప్పేసి 10 సార్లు అలారం కన్నా ముందే లేచి చూసుకోవాలి. ఇలాంటి ప్రతి ఒక్క డ్రైవర్ అనుభవించే ఉంటారు. ఈ రోజు నుంచి అలాంటి తలకాయ నిప్పులు ఏముండవు. మంచి సలకొట్టు కప్పుకొని దుప్పటి కప్పుకొని 9-10 దాకా నిద్రపోవచ్చు. గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి ఆల్మోస్ట్ ఎగ్జామ్స్ అయిపోయి సెలవులు ఇచ్చేసారు. నెల రోజులు చలి ఎక్కువగా ఉంటది కాబట్టి పని తక్కువ ఉంటదిలే, పండగ చేసుకున్నాడు మా సార్. మన సైడ్ ఒక సంవత్సరం అంతా స్కూల్కి వెళ్తే సమ్మర్ హాలిడేస్ అని చెప్పేసి ఆ రోజులు మాత్రం సెలవు ఇస్తారు. ఇక్కడ మాత్రం 6 నెలలు స్కూల్ జరిగితే 6 నెలలు సెలవులు ఉంటాయి అన్నమాట. 3 నుంచి 4 నెలలు సమ్మర్ హాలిడేస్ ఇస్తారు. డిసెంబర్ లాస్ట్ నుంచి ఫిబ్రవరి 1 వరకు జనవరి నెల మొత్తం ఫుల్ కూలింగ్ ఉంటది. అందుకని చెప్పేసి సెలవు ఇచ్చేసారు నెల రోజులు. వీళ్ళకి చలికాలం అంటే బాగా ఇష్టం అనమాట. రీసెంట్లకి వెళ్ళేసి చలిమంటలు వేసుకొని చలిగాంచుకుంటూ కూర్చొని వాళ్ళతో పాటు మమ్మల్ని రాత్రి అంతా తిప్పినా పొద్దునే త్వరగా లేయాలని ఆలోచన లేకుండా ప్రశాంతంగా నిద్రపోతాం అనమాట. అందరికీ మేరీ క్రిస్మస్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. మమ్మల్ని కూడా రీసెంట్లీ దుడుకొని ఆ చలి చంపుతారేమో అని చెప్పి భయం వేస్తుంది. మంచిగా చలిమంటలు వేసుకొని రగ్గులు కప్పుకొని చలికోట్లు వేసుకొని జాగ్రత్తగా ఉంటారని మనస్ఫూర్తి కోరుకున్నా. ప్లీజ్ వీడియో నచ్చిన లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా బాయ్.